అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు సంస్థల్ని ఆహ్వానిస్తూ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అందులో భాగంగానే గురువారం ప్రధాని నరేంద్ర మోదీ స్కై రూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్తో పాటు విక్రమ్-1 రాకెట్ను ఆవిష్కరించారు. దేశంలోనే తొలి ప్రైవేట్ ఆర్బిట్ రాకెట్ విక్రమ్-1 ప్రత్యేకతల్ని ఇప్పుడు చూద్దాం. భారత అంతరిక్ష వ్యవస్థలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభమైంది. ఇన్ని రోజులు ప్రభుత్వ రంగమే చేసేటువంటి కార్యక్రమాలను ఇప్పుడు ప్రైవేట్ రంగంలోకి కూడా తీసుకొచ్చారు. అందులో భాగంగానే స్కై రూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్ని హైదరాబాద్లోని రావిరాల వద్ద ఏర్పాటు చేశారు. ఈ క్యాంపస్ ఏదైతే ఉందో దీన్ని ప్రధాని మోదీ వర్చువల్గా ఈరోజు ప్రారంభించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి దాన్ని ప్రారంభించారు. అయితే ఇక్కడ మనం ఈరోజు దాంతోపాటు అంటే ఏరోస్పేస్ క్యాంపస్తో ఇన్ఫినిటీ క్యాంపస్తో పాటు విక్రమ్-1 రాకెట్ను కూడా ఆవిష్కరించారు. అయితే ఈ రాకెట్ డెమోని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ఇందులో ఉన్నటువంటి భాగాల్ని దేనికదిగా సపరేట్ చేసి ఇక్కడ మనకు డెమోగా చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇందులో చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ పార్ట్ని ఇక్కడ చూపిస్తున్నారు. అయితే దానికి సంబంధించినటువంటి డెమోను కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. అదే ఇందులో ఈ ఇన్స్ట్రిక్ట్ ఫైర్ ఏదైతే ఉంటుందో అది ఎలా వస్తుంది అని చెప్పేది విధంగా అయితే ఈ పార్ట్ ఏదైతే ఉందో దాని నుంచి ఎలా ఆ ఫైర్ కానీ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, రాకెట్ స్టేజ్ స్టాటిక్ ఫైర్ టెస్ట్ అనేది ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ చూడొచ్చు ఇక్కడ మొదటి భాగము. దాని తర్వాత రెండవ భాగానికి సంబంధించి ఆర్బిట్స్ ఏవైతే ఉంటాయో అయితే మొత్తంగా చూస్తే అయితే ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దీనిని లోవర్ ఎర్త్ ఆర్బిట్లోకి దాదాపుగా అంటే 480 కిలోలకు సంబంధించినటువంటి ఆర్బిట్స్ని అటువంటివి పంపేందుకు ఇది ఫస్ట్ కమర్షియల్ రాకెట్ ఇది విక్రమ్-1 అనేది. అయితే దీన్ని మొత్తం చూస్తే కార్బన్ ఫైబర్తో ఈ నిర్మాణం అయితే చేశారు. దీని తయారీ చూస్తే కనుక చాలా దృఢంగా కార్బన్ ఫైబర్తో చేసినటువంటి నిర్మాణం అయితే కనిపిస్తుంది. అయితే దీంట్లో వాడినటువంటి ఇంజిన్స్ ఏవైతే ఉంటాయో అవి 3D ప్రింటెడ్ లిక్విడ్ ఇంజన్లను ఇందులో వాడారు. తక్కువ బరువు, తక్కువ ఖర్చు, కానీ అత్యధికంగా పనితీరు ఏదైతే ఉంటుందో అది సూపర్ ఫాస్ట్గా ఉండే విధంగా కూడా వీటిని తయారు చేశారు. అయితే ఇక్కడ మనం ఈ డిస్ప్లేలో చూడొచ్చు ఈ ఆర్బిట్స్ వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ పార్ట్ నుంచి తర్వాత సెకండ్ పార్ట్లోకి వచ్చిన తర్వాత ఆర్బిట్స్ ఎలా పనిచేస్తాయి అనేది కూడా ఇక్కడ మనకు డిస్ప్లే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ఆర్బిట్స్కి సంబంధించి కూడా అయితే ప్రతి నెల ఒక ఆర్బిట్ను తయారు చేయాలి అని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. మరికొన్ని రోజుల్లో దీన్ని లాంచ్ చేసేందుకు అంటే ఇక్కడ చూస్తే కనుక మళ్ళీ ఈ రాకెట్ రూపకల్పన డిజైన్ నుంచి తయారీ సమీకరణ అంటే ఈ ఇంటిగ్రేషన్ వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేయడము, అట్లాగే పరీక్షలకు సంబంధించి టెస్టింగ్ ఎలా చేస్తారు వీటన్నిటికి సంబంధించి కూడా ఇదే క్యాంపస్లో చేసే అవకాశాలుగా వీటన్నిటి కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి నెల ఒక ఆర్బిటాల్ని రాకెట్ నుంచి అంతరిక్షంలోకి పంపించాలని టార్గెట్గా కూడా పెట్టుకున్నారు. అయితే ఇది మొత్తంగా చూడొచ్చు. ఇది అట్లాగే దీని తర్వాత నెక్స్ట్ మనకు అంతరిక్షంలోకి రాకెట్ అనగానే గుర్తొచ్చేది ఆ ముందున్నటువంటి పార్ట్, ఈ అంతరిక్షంలోకి వెళ్ళే పార్ట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మనం చూడొచ్చు. ఈ ఆర్బిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్బిటాల్ని ఆ కక్షలోకి ప్రవేశపెట్టే విధంగా ఉండేటువంటి దీన్ని కూడా ఇక్కడ దేనికి అదిగా సపరేట్గా ప్రదర్శిస్తున్నారు. అయితే ఇందులో యూజ్ చేసినటువంటి ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 3D ప్రింటెడ్ ఇంజిన్స్, అట్లాగే తక్కువ ఖర్చు, అత్యధికమైన పనితీరు ఉండే విధంగా కూడా దీన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ డెమోస్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఏదైతే ఉందో ఈ రాకెట్ తయారీ కర్మాగారం ఏదైతే ఉందో ఇది ప్రైవేట్ రంగానికి సంబంధించింది. అయితే మొత్తంగా చూస్తే కనుక ఇక్కడ చూస్తే మనం కనిపిస్తుంది పూర్తి స్థాయిలో ఈ రాకెట్ డెమో అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో ఉన్నటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో ఈ మా ఫస్ట్ పార్ట్ ఏంటి, సెకండ్ పార్ట్స్ ఏంటి, ఆర్బిటాల్లో ఎట్లా తయారు చేస్తారు, వాటి తయారీ నిర్మాణము, అట్లాగే వాటి అన్నిటిని ఇంటిగ్రేట్ చేయడము, అట్లాగే టెస్ట్కి సంబంధించి కూడా వీటన్నిటికీ ఇక్కడ చేస్తున్నారు. చివరిగా ఇక్కడ చూడొచ్చు లాంచింగ్ అయ్యేటప్పుడు ఎటువంటివి ఉంటాయి అనే అన్ని కోణాల్లో దీన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. మొత్తంగా చూస్తే కనుక ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తంగా చూస్తే హైదరాబాద్ని ఐటీ హబ్గానే ఉన్న హైదరాబాద్ని కూడా ఇప్పుడు స్పేస్ హబ్గా మారేందుకు హైదరాబాద్కి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయని, దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి అడుగులో వెన్నంటే ఉంటుందని కూడా ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఈ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్ ఏదైతే ఉందో దీన్ని లాంచ్ చేసిన క్రమంలో మోదీ చెప్పిన విషయం ఏంటంటే ఈ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటికీ కూడా ప్రతి చోట ప్రతి అడుగులో కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. భారత్లో ఉన్నటువంటి జెన్జీ సాంకేతికతను ఉపయోగించి ఈ అంతరిక్ష రంగంలో మున్ముందుకు వెళ్లేందుకు ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పి ప్రధాని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రమణ మహేష్తో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.